న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కదిరి ఎమ్మెల్యే కందిగుంట వెంకట ప్రసాద్ ఆదేశాల మేరకు కదిరి పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పట్టణంలోని అన్న క్యాంటీన్ దగ్గర టీడీపీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కొమ్మినేని గంగయ్య నాయుడు ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్లో ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మోపురిశెట్టి చంద్రశేఖర్, రాజేంద్ర నాయుడు, కౌన్సిలర్ సావిత్రమ్మ, మహిళా నాయకులు పీట్ల రమణమ్మ, గంగారత్నమ్మ, ఉమాదేవి, గణేష్ నాయుడు, కునుక పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ స్వర్గీయ తారక రామారావు గారి మనవడు లోకేష్ బాబు గారి పుట్టినరోజు వేడుకలు వాడవాడలా వీధి వీధి ఊరు వాడ బ్రహ్మాండంగా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన కందికుంట వెంకటేశ్వర ఆదేశాల మేరకు ఈ రోజున అన్నా క్యాంటీన్ దగ్గర అయితేనేమి, కాలేజ్ సర్కిల్ అయితేనేమి ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము. జై లోకేష్. నియోజకవర్గ శాసనసభలో కందికుంట వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గీయుడు తనయుడు నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు కదిరి నియోజకవర్గంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడు ప్రజాసేవకే అంకిత భావంతో పనిచేస్తున్న నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. ఈరోజు అనేక సేవా కార్యక్రమం చేపడుతున్నాం. అదేవిధంగా అన్నా క్యాంటీన్లో ఈరోజు అన్నదాన కార్యక్రమం మా కదిరి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంగయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలకి, విద్యార్థులకు బుక్కులు పంపిణీ కార్యక్రమం అయితేమి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరి గారి మనవడు నారా లోకేష్ యువనేత, మన తెలుగుదేశం పార్టీ యువనేత, ఐటీ శాఖ మంత్రి ఈరోజు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మన అన్నా క్యాంటీన్ దగ్గర కందికుంట వెంకటప్రసాద్ గారి అన్న ఆదేశాల మేరకు కేక్ కట్ చేయడం, అన్నా క్యాంటీన్ దగ్గర కేక్ కట్ చేయడం జరుగుతోంది. జై లోకేష్.